హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సింపుల్ అండ్ క్విక్గా రెడీ అయిపోయే ఒక రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము. అదే కాజు కీమా ప్రాన్స్. మీ బిజీ డేలో బిలో 10 మినిట్స్లోనే ప్రిపేర్ అయిపోయే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి రైస్లోకి ఈ కీమా ప్రాన్స్ అదిరిపోతుంది. అండ్ బిర్యానీస్, పులావ్స్లో కూడా ఇది సర్వ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకోకుండా లెట్స్ సీ ద కుకింగ్ ప్రాసెస్. ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఆనియన్స్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ పాటు సాట్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అండ్ కట్ చేసుకున్న 2 గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసి ఒక 30 సెకండ్స్ పాటు కంప్లీట్గా మిక్స్ చేసి ఆనియన్స్ కంప్లీట్గా సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ కుక్ అయ్యేలోపు మనం కీమా ప్రాన్స్ రెడీ చేసుకుందాము. ఒక 300 గ్రామ్స్ ఫ్రెష్ అండ్ కంప్లీట్గా క్లీన్ చేసుకున్న ప్రాన్స్ని తీసుకొని మిక్సీలో వేసి జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు బ్లెండ్ చేసి ఆ కంప్లీట్ పేస్ట్ని ఇప్పుడు మనం దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 1 మినిట్ పాటు కంప్లీట్గా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, సరిగ్గా మిక్స్ చేయకపోతే ఉండలుగా ఉండిపోతుంది. ఇలా కంప్లీట్గా 1 మినిట్ పాటు మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పసుపు అండ్ సాల్ట్ కంప్లీట్గా కీమాలో కలిసేలాగా ఒక 30 సెకండ్స్ పాటు మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 3 మినిట్స్ తర్వాత ప్రాన్స్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కంప్లీట్గా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేయాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఒక 15 to 20 కాజు నట్స్ యాడ్ చేసుకు ప్యాన్లో వాటర్ పోయేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. వాటర్ కంప్లీట్గా ఎవాపరేట్ అయిపోయినాయి. ఇప్పుడు దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకొని కంప్లీట్గా ఒక 30 సెకండ్స్ పాటు మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు కారం పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఒక 90% కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీనిలో 1 to 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకొని ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూశారు కదా ఎంత సింపుల్ అండ్ క్విక్గా కాజు కీమా ప్రాన్స్ ఫ్రై ప్రిపేర్ అయిపోయిందో. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.